నమస్తే అండి. పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్టులు ఎప్పటి నుండి ప్రారంభమైంది అని మనం చూసినట్లయితే ఈ యొక్క ఐబిపిఎస్ పోస్టులకు నోటిఫికేషను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అప్లికేషన్ బై ది క్యాండిడేట్స్ 1/9/2025 నుండి ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ జారీ చేయటం జరిగింది. 1వ తారీఖు సెప్టెంబర్ 2025 నుండి అప్లికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ పోస్టులకు మరి మనం చూసినట్లయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థినులు వీరు ఎప్పటిలాగా చేయాలంటే 21/9/2025 అనగా సెప్టెంబరు 21వ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు అన్నటువంటిది ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క పోస్టులు మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకి ఏమన్నా ఫీజు పే చేయవలసి ఉంటుందా అంటే ఈ ఫీజుకి దీనికి కూడా ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు కూడా ఎప్పటి నుండి పే చేయాలి ఏంటి అన్నటువంటి మనం చూసినట్లయితే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 2025 నుండి మరి సెప్టెంబర్ 21, 2025 వరకు ఈ యొక్క అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు ఫీజు అన్నటువంటి కూడా కట్టవలసి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఐబిపిఎస్ వారు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పిఈటి ఎగ్జామ్స్ అన్నటువంటిది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ అన్నటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నవంబర్ 2025 సంవత్సరంలో ఈ యొక్క పెట్ అన్నటువంటి ఎగ్జామ్ ఈ యొక్క ఐబిపిఎస్ వారు కండక్ట్ చేస్తారు. తర్వాత ఈ పెట్ ఎగ్జామ్ రాయడానికి డౌన్లోడ్ చేసుకోవడానికి కాల్ లెటర్స్ మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్కి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ నవంబరు లేదా డిసెంబర్ 2025 సంవత్సరంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఆఫీసర్ /OA వారికి నవంబరు లేదా డిసెంబర్ 2025 వారికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నట్టు చూసినట్లయితే ఈ ప్రిలిమినరీ రిజల్ట్ యొక్క ఎగ్జామ్స్ డిసెంబరు 2025 లేదా జనవరి 2026 సంవత్సరంలో ఆ యొక్క ప్రిలిమినరీ రిజల్ట్ అన్నటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్కి ఈ యొక్క ప్రిలిమినరీ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా క్వాలిఫై అయ్యి మెయిన్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్గా ప్రకటించడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నటువంటిది చూసినట్లయితే ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్ అన్నటువంటిది మరి డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్ మెయిన్ ఎగ్జామ్స్కి ఆ యొక్క హాల్ టికెట్ అన్నటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ అన్నటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 సంవత్సరంలో కండక్ట్ చేస్తారని ప్రకటించారు. ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ /సింగిల్ ఆఫీసర్స్ /OA డిసెంబర్ 2025 మరియు ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కండక్ట్ చేస్తారని వారు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్ ఎగ్జామ్స్ మరి సింగిల్ దీనికి ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 మరియు స్కేల్ 3 వారికి ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్ మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అన్నటువంటిది జనవరి 2026 సంవత్సరంలో ప్రకటించడం జరుగుతుంది. డౌన్లోడ్ ఫర్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ
ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఇంటర్వ్యూ అన్నటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అన్నటువంటిది చూడగలిగినట్లయితే జనవరి 2026 సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. కండక్ట్ ఫర్ ఇంటర్వ్యూ అన్నటువంటిది ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వారికి జనవరి మరియు ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కండక్ట్ చేస్తారని తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని మనం చూసినట్లయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టిప్లెక్షన్ వారికి ఈ యొక్క జాబ్లో అలాట్మెంట్ చేసుకున్నటువంటిది ఫిబ్రవరి మరియు మార్చి 2026. మనం చూసినట్లయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 7 months ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి చూస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ యొక్క IBPS ఎగ్జామ్స్కి ఈ రోజు నుండి మీరు ప్లాన్ కనుక చేసుకొని మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఈ యొక్క జాబ్స్ అన్నటువంటి కొడతానికి చాలా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పోస్టులకి మరి నోటిఫికేషన్ ఇవ్వటం చాలా మరి శుభప్రదాయకం. ఎందుకు చెప్తున్నానంటే 13,217 పోస్టులు మరి ఈ యొక్క IBPS RRBs వారి ద్వారా ఈ నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేశారు. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని ఈ 7 months గట్టిగా కూర్చొని మరి ఈ రోజు నుండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసి మనం కనుక ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే చిన్న వయసులో జాబ్ కొడతానికి మనం అర్హులుగా ప్రకటించడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేయాలి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే మరి ఈ పోస్టులకు నేషనాలిటీ మరి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్క పౌరుడు మరి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేయవచ్చు. మన భారతదేశం మొత్తం ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారంటే మస్ట్ బీన్ యాన్ ఇండియన్ సిటిజన్ ఆర్ యాజ్ పర్ గవర్నమెంట్ టూల్స్ నేపాల్, భూటాన్ మరి టిబెటిన్ అని మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, పరిమితి ఏ విధంగా ఇచ్చారు అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి వారు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా ఏజ్ లిమిట్ అన్నటువంటిది యాజ్ ఆన్ 1/9/2025 నాటికి అప్లై చేసేటువంటి వారి యొక్క వయసు ఈ విధంగా ఉండాలని తెలియచేయటం జరిగింది. ఒకటి మనం చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ స్కేల్ 1 పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల యొక్క వయస్సు అన్నటువంటిది 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల యొక్క వయస్సు 21 సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు పరిగణించడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు అప్లై చేసేటువంటి వారి యొక్క అభ్యర్థుల వయసు 21 సంవత్సరం నుండి 40 సంవత్సరాల వరకు ప్రకటించడం జరిగింది. పోస్టులకు యాజ్ పర్ గవర్నమెంట్ వారి రిలేజేషన్ ప్రకారంగా ఏజ్ రిలేజేషన్ అప్లికబుల్ ఫర్ SC, ST, OBC, PW, BTC ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఏజ్ విషయంలో రిలేజేషన్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏమి క్వాలిఫికేషన్స్ కావాలి, స్టడీ విద్యార్హత ఏమి కలిగి ఉండాలి అన్నటువంటిది మనం వివరంగా క్లుప్తంగా చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1 ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు డిగ్రీ, బ్యాచిలర్
క్వాలిఫై అయినటువంటి వారుగా ఉండాలని ప్రకటించడం జరిగింది. మరి ఆఫీసర్ స్కేల్ 2 వారికి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ అని మెన్షన్ చేశారు బ్రాకెట్లో. దీనికి విద్యార్హత ఏమి కలిగి ఉండాలి ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ యొక్క ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క క్వాలిఫికేషన్ అన్నటువంటిది బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి వారు ఆ యొక్క సబ్జెక్టులో 50% మార్క్స్ కలిగి ఉండి మరి ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత వారు ఆ యొక్క బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ చేసినటువంటి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మంచిదని తెలియజేయటం జరిగిందనమాట. 2 years ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది కలిగి ఉండాలని తెలియచేయటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 3 వారికి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు మరి డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ చేసినటువంటి వారు ఐటీ కానీ సిఏ కానీ లా కానీ మరి ట్రెజరీ కానీ మార్కెటింగ్ అగ్రికల్చర్ మరి ఇందులో ఈ రంగాలలో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారుగా ఉండాలని తెలియజేయటం జరిగింది. స్కేల్ 2 ఆఫీసర్స్కి డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఆ యొక్క ఫీల్డ్లో ఐటీలో కానీ సిఏలో కానీ లాలో కానీ మార్కెటింగ్లో కానీ అనుభవం కలిగి ఉండాలని తెలియజేయటం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 3 వారికి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు డిగ్రీ కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ డిగ్రీలో వారి యొక్క పర్సంటేజ్ 50 అబోవ్ ఉండాలని తెలియజేస్తూ మరి 5 years బ్యాంకింగ్ సెక్టర్లో చేసినటువంటి అనుభవము ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియచేయడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 3కి మరి 5 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో చేసిన అనుభవం కూడా కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు అనమాట. మనం చూసినట్లయితే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ది స్టేట్ ఆర్ఆర్బి ఈజ్ మ్యాండేటరీ దీని ప్రకారంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకు ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఎంత ఫీజు మనం ఈ పోస్టులకు కట్టవలసి ఉంటుంది అన్నటువంటిది మనం చూస్తే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎస్ మరి X-15/2025 ఈ నోటిఫికేషన్కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు ఎంత పే చేయాలి, ఎవరెవరు ఏ కేటగిరీ వారు ఈ ఫీజు కట్టాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈఎస్ఎం అభ్యర్థులు ₹175 వీళ్ళు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ ₹175 ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ ఈఎస్ఎం వారు ₹175 ఈ యొక్క ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరి ఓసీ మనం చూసినట్లయితే అదర్స్ వారు ఫీజు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుందంటే ₹850 ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అన్నటువంటిది మరి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఈ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు పే చేసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు ద్వారా కానీ మరి క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క ఫీజు అన్నటువంటిది మనం బ్యాంకింగ్ ద్వారా కట్టవలసి ఉంటుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అయినా ఈ యొక్క ఫీజు అన్నటువంటిది అభ్యర్థులు అప్లై చేసేటువంటి వారు ఈ ఫీజు మ్యాండేటరీగా మెన్షన్ చేశారు కాబట్టి ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఐబిపిఎస్ ఎగ్జామ్స్కు ఏ విధంగా కండక్ట్ చేస్తారు,
దాని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్ను ఈ యొక్క IBPS RRB వారి యొక్క నోటిఫికేషన్ వారి ప్రకారంగా మరి అన్ని బ్యాంకులు 43 ప్లస్ రూరల్ బ్యాంక్స్ అన్నీ కూడా కలిపి ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేశారు కాబట్టి వారందరూ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమి ఇచ్చారు ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్, ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఆఫీసర్స్ స్కేల్ 1 మరియు ఆఫీస్ అసిస్టెంట్స్ ఈ యొక్క పోస్టులకు మరి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారని చూసినట్లయితే ఈ పోస్టులకు ఎగ్జామ్స్ అన్నటువంటిది రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్, మరి 40 క్వశ్చన్లకు 40 మార్కులు కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు కండక్ట్ చేయటం జరుగుతుంది. ఈ 40 ప్రశ్నలకు 40 మార్కులు కండక్ట్ చేయటం జరుగుతుంది. మనం చూసినట్లయితే రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్స్, టోటల్గా 80 క్వశ్చన్స్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. 80 క్వశ్చన్స్కి 80 మార్కులు అన్నటువంటిది మరి మెన్షన్ చేయడం జరిగింది. 45 మినిట్స్గా వారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క చూసినట్లయితే మెయిన్ ఎగ్జామ్, ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్కి ఏమి సబ్జెక్టులు ఉంటాయి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నటువంటిది చూస్తే ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్స్కి రీజనింగు, కంప్యూటర్ నాలెడ్జి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, హిందీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ అన్నీ కూడా కలిపి మెయిన్ ఎగ్జామ్స్ 200 క్వశ్చన్స్ అన్నటువంటిది పేపర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ టోటల్గా 80 మార్కులకు కండక్ట్ చేస్తారు. 80 మార్కులకి 80 మరి ఆ యొక్క 80 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఈ మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. ఈ 200 మార్క్స్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ 200 మార్క్స్కి రీజనింగ్ ఒకటి ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ హిందీ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ యొక్క సబ్జెక్టులు అన్నటువంటివి ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్ కూడా ఎగ్జామ్ అన్నటువంటిది 2 అవర్స్ 2 గంటలు ఎగ్జామ్ అన్నటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 మరియు 3 వారికి ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనం వివరంగా చూడగలిగినట్లయితే మరి సింగిల్ లెవెల్ ఆన్లైన్ ఎగ్జామ్ కవరింగ్ ప్రొఫెషనల్ నాలెడ్జి, రీజనింగు, ఫైనాన్స్, ఇంగ్లీష్ హిందీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ యొక్క ఆఫీసర్స్ స్కేల్ 2 మరియు 3 ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా సిలబస్ అన్నటువంటిది కొద్దిగా మరి మాడిఫికేషన్ చేయటం జరిగింది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సిలబస్ అన్నటువంటిది ఇక్కడ మనం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో వారు మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ యొక్క ఆఫీసర్ స్కేల్ 2, 3 వరకు కండక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేశారనమాట. మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు అధికారిక ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే సందర్శించి ఈ పోస్టులకు అప్లై చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.